ఆర్థిక బాధలు, అప్పుల బాధలు ఉంటే జీవితం నరకప్రాయమవుతుంది. ఒక్కోసారి ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారికి కూడా రుణ బాధలు తప్పకపోవచ్చు. అప్పుల బాధ ఉంటే కొంతమందికి కంటి మీద కునుకు కూడా ఉండదు. రుణ బాధలు పోగొట్టుకోవడానికి మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఒక్కోసారి భగవంతుని అనుగ్రహం కూడా అవసరమవుతుంది. ఈ కథనంలో రుణ బాధలు పోగొట్టుకోవడానికి పాటించాల్సిన పరిహారాలను గురించి తెలుసుకుందాం. వేమన కవి చెప్పినట్లుగా ఈ లోకంలో అప్పు లేని వాడే గొప్ప శ్రీమంతుడు. ఎందుకంటే అప్పు చేసి పంచభక్ష పరమాన్నాలు తినే కన్నా ఉన్నంతలో పచ్చడి మెతుకులు తిన్నా గొప్పే. ఒక్కోసారి అప్పు చేయక తప్పదు. కానీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక ప్రణాళిక ప్రకారం డబ్బు పొదుపు చేసుకుంటే సాధ్యమైనంత వరకు అప్పు చేసే అవసరం రాదు. ఒకవేళ గత్యంతరం లేక అప్పు చేసినా అది తీరే వరకు నిద్రపోకూడదు. మనం నిద్రపోయినా మనం చేసిన అప్పు నిద్రపోదు. చాప కింద నీరులా వడ్డీతో కలిసి తడిసి మోపెడవుతుంది. సునాయాసంగా తీర్చేయవచ్చులే అని అప్పు చేసి చివరకు ఏవో కారణాల వల్ల అప్పు తీర్చలేక ఇబ్బందులు పడేవారు కొన్ని పరిహారాలు పాటిస్తే రుణబాధల నుండి బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. రుణ విముక్తి కోసం మంగళవారం హనుమంతుని ఆలయాన్ని సందర్శించి మల్లెపూల నూనెతో దీపం వెలిగించి ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని హనుమాన్ చాలీసా పఠిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. హనుమంతునికి సింధూరం అంటే ఎంతో ఇష్టం. హనుమంతుని ఆలయంలో మంగళవారం సింధూరంతో హనుమంతునికి అష్టోత్తర శతనామావళి పూజ చేయిస్తే రుణబాధల నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. హనుమంతుడు రామభక్తుడు. తీవ్రమైన రుణబాధలు ఉన్నవారు మంగళవారం సింధూరంలో గంగాజలం కలిపి అగరుబత్తికి పత్తిని చుట్టి సింధూరంలో ముంచి తమలపాకుపై శ్రీరామ అని రాయాలి. అలా 108 ఆకులపై వ్రాసి దాన్ని ఒక హారంలా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమకు అలంకరించాలి. ఇలా 11 మంగళవారాలు చేస్తే హనుమ అనుగ్రహంతో రుణబాధల నుండి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. మంగళవారానికి అధిపతి అంగారక గ్రహం. అందుకే మంగళవారం రోజు నవగ్రహాలున్న ఆలయంలో అంగారకునికి ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రని పూలతో పూజించాలి. అనంతరం బ్రాహ్మణునికి కందులు దానం ఇవ్వాలి. ఇలా 5 మంగళవారాలు చేస్తే అంగారకుని అనుగ్రహంతో రుణబాధలు తొలగుతాయి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని స్కాంద పురాణంలో వివరించిన రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని 11 సార్లు పారాయణ చేస్తే తీరని రుణాలు కూడా తీరిపోతాయి. మంగళవారం అంగారక గ్రహానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపిస్తే కూడా అప్పుల బాధలు తొలగిపోతాయి. ఈ పరిహారాలు పాటించడం ద్వారా రుణ బాధల నుండి విముక్తి పొందుదాం. ఏది ఏమైనా రుణాలు చేసి బాధపడే కన్నా రుణాలు చేయకుండా ఉంటేనే మంచిది కదా.